ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో హాస్పిటల్స్ గురించి మొత్తం చెప్తాను. అండ్ మాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తాను. అమెరికాలో ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. అది స్టూడెంట్స్ రానియండి, లేదు అంటే జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళు రానియండి, అమెరికన్ వాళ్ళు రానియండి, ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది $300 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మంత్లీ 25,000 వరకు అయితే నీకు జబ్బు వచ్చినా రాకపోయినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఏది జరిగినా ప్రతి నెల ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా కట్టాల్సి ఉంటది. సరే ఇంకా నాకు ఇన్సూరెన్స్ ఉంది కదా, తలకాయ నొప్పి లేస్తుంది, డాక్టర్ దగ్గరికి పోతా అంటే రానివ్వరు. అమెరికాలో హాస్పిటల్స్ అన్ని కూడా ప్రియారిటీ బేసిస్ మీద ఉంటాయి. అంటే నీకు అసలు అవసరమా లేదా డాక్టర్ అనేది వాళ్ళే చెప్తారు. మన దగ్గర అవసరం లేదు అన్నా కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో కూర్చోబెడతారు. సరే ఇన్సూరెన్స్ కడుతున్నాం కదా అని మనకు బాగాలేనప్పుడు మొత్తం ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వదు. ఒక 80% కవర్ అవుతుంది. మిగతాది మొత్తం మళ్ళీ మనమే పెట్టాల్సి ఉంటది. డెంటిస్ట్లు రానియండి, లేదు అంటే ఐ స్పెషలిస్ట్, వాళ్ళందరికీ కూడా బేసిక్ ఇన్సూరెన్స్ లో అయితే కవర్ అవ్వదు. దానికోసం స్పెషల్ గా మనీ పెట్టుకోవాలి మనమే. అందుకే ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా కూడా డెంటల్ ప్రాబ్లం రానియండి, లేదు అంటే ఐ స్పెషలిస్ట్ లో ఏదైనా కావాలి అనుకుంటే అక్కడే చూపించుకొని వస్తారు. ఎందుకంటే ఇక్కడ అది చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్లు. మనం ఫ్లైట్ లో వెళ్లి ఇండియాలో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ అమెరికాకి వచ్చినా కూడా ఇంకా కొన్ని డబ్బులు సేవ్ అవుతాయి అన్నట్లు. అంత ఎక్స్పెన్సివ్ ఉంటది వాటికి. ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి డెంటల్ ప్రాబ్లం వస్తే ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ అమెరికాకి వచ్చారు. అప్పటికి ఇంకా కొన్ని డబ్బులు అయితే సేవ్ అయ్యాయంట వాళ్ళకి. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అసలు జరిగేది ఎలా ఉంటది అనేది చెప్తాను. మనకి ఏదన్నా బాగాలేనప్పుడు కాల్ చేసామనుకోండి, ఒక గంట సేపు అయితే ఫోన్ లో మాట్లాడుతారు. ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత ఫోన్ చేయమని చెప్తారు. మళ్ళీ మనం ఫోన్ చేసిన తర్వాత సారీ అండి డాక్టర్ అయితే అవైలబుల్ గా లేడు, ఒక 3 నెలల తర్వాత రలవండి అంటారు. సరే మరి అప్పటి వరకు మేమైతే ఉండాలి కదా అని అంటే మీ జీపీకి కాల్ చేయమంటారు. జీపీ అంటే జనరల్ ఫిజిషియన్. ప్రతి ఒక్కరికి కూడా ఒక జనరల్ ఫిజిషియన్ అయితే రిజిస్టర్ చేసుకొని ఉంటారు కాబట్టి అతన్ని అయితే కాంటాక్ట్ అవుతాము. మన దగ్గర చెస్ట్ పెయిన్ వస్తే కార్డియాలజిస్ట్ ని, దగ్గు వస్తే పాలమోర్ని ఇలా ఎలా తలుస్తామో ఇక్కడ ఏదొచ్చినా కూడా ఫస్ట్ అయితే జీపీని తలవాలి. అప్పుడు ఆ జనరల్ ఫిజిషియన్ ని నిన్ను ఒకరికి రిఫర్ చేస్తాడన్నట్లు స్పెషలిస్ట్ ని. అప్పటి వరకు నీకు నువ్వే ఎవరిని కూడా చూసుకోవడానికి ఉండదు స్పెషలిస్ట్లని. అప్పుడు ఆ స్పెషలిస్ట్ మనకు దొరకడానికి కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని రోజులు పట్టొచ్చు. అలా చాలా టైం గడిచిపోతూ ఉంటది మనకి డాక్టర్స్ దొరకాలి అంటే. అదేంటి మరి అత్యవసరం అయితే ఎలా అని అంటారేమో, అప్పుడు ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అయితే ఉంటది. హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు రానియండి, లేదు అంటే యాక్సిడెంట్లు అయిన వాళ్ళు రానియండి, వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లోనే జాయిన్ అవుతూ ఉంటారు. మనకి కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో డాక్టర్స్ అనేది ప్రతి ఒక్కదానికి కూడా అవైలబుల్ గా ఉంటారు. సరే ఇంకా మనం అయితే ఎమర్జెన్సీలో జాయిన్ అయ్యే అంత పెద్ద విషయం రాదు, అలా అని చెప్పేసి పట్టించుకోలేనంత చిన్న విషయం రాదు. ఇంకా అప్పుడు ఏం చేయలేదో తప్పకుండా మనమైతే ఎమర్జెన్సీలో వెళ్ళి అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటది. ఇంకా ఎమర్జెన్సీ అంటే మామూలు విషయం రాదు, చాలా చాలా డబ్బుతో కూడుకున్నది అన్నట్టు ఎమర్జెన్సీకి వెళ్తే. మేము మా అబ్బాయికి ఒకసారి జలుబు చేసినప్పుడు ఎమర్జెన్సీకి వెళ్ళాము. నార్మల్ గా డాక్టర్ కి కాల్ చేస్తే 2 months వరకు అపాయింట్మెంట్ లేదు అని చెప్పారు. సరే అని చెప్పేసి వదిలేయకుండా మేము ఇంకా ఎమర్జెన్సీకి వెళ్ళాము. అప్పుడు డాక్టర్ ఒక నెప్లైజర్ అవి అయితే పెట్టారన్నట్లు. అదే పిల్లలకి బాగా జలుపు చేసి శ్వాస సరిగ్గా ఆడకుండా ఉంటే అలా చేస్తారు కదా, అలా అన్నట్లు. ఇంకా మాకు వచ్చేసి ఆ నెప్లైజర్ అయితే రిఫర్ చేశాడు. మేము వెళ్ళేసి వాల్గ్రీన్ ఆ స్టోర్ లో అయితే తీసుకున్నాము. దానికి మాకు వచ్చేసి 18,000 పడ్డాది. ఇతనే అమెరికాలో మా పిల్లలను చూసేటటువంటి చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్. సరే ఇంకా ఎమర్జెన్సీలో అయితే ఒక 1 hour 2 hours ఉన్నాము అంతే. ఇంత తర్వాత వెంటనే ఇంటికి వచ్చాము. అది అంత పెద్ద ప్రాబ్లం రాదు, బట్ మాకు డాక్టర్ అపాయింట్మెంట్ దొరక వెళ్లాల్సి వచ్చింది అప్పుడు. సరే అని అనుకుంటే వెంటనే మాకైతే బిల్ అయితే ఏమి ఇవ్వలేదు. సరేలే మాకైతే ఇన్సూరెన్స్ లో ఏమైనా కవర్ అయిందేమోలే అనుకున్నాము. ఒక 2 months వరకు మాకు బిల్లు రాలేదు. 2 months తర్వాత మాకు బిల్లు వచ్చి ఉండే సుమారు $1,300 వచ్చింది. అంటే 1,10,000 వేసారన్నట్లు. అప్పుడు మేము బయట ఇన్సూరెన్స్ వాళ్ళని చాలా మందిని కనుక్కున్నాము. అదేంటి మేము ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ కడుతూనే ఉన్నాం కదా అంటే, మీరు ఇన్సూరెన్స్ కట్టారు కాబట్టి 1,10,000 అయింది, లేదు అంటే ఇంత అంతకంటే ఎక్కువ అయ్యేది అని అన్నారు. జలుబు చేస్తే సుమారుగా 3 లక్షల రూపాయలు అని అనుకున్నాము. సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ మా హస్బెండ్ కూడా ఎదురై ఉండే. అతనికి కూడా అసలే డాక్టర్ అపాయింట్మెంట్ దొరకకపోతే ఎమర్జెన్సీకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కూడా సేమ్ ఇలానే రిపీట్ అయింది. ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ కడుతున్నా కూడా మళ్ళీ అలానే మనీ కట్టాల్సి వచ్చేది అన్నట్లు. ఇప్పుడు ఇంకా మీలో చాలా మంది మీరు ఇండియన్ కరెన్సీలోకి మార్చాలి కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది అని అంటారు. $1,300 అంటే అది చిన్న విషయం రాదు. ఇండియాలో 5,000 జీతం వచ్చినోడు 1,500 హాస్పిటల్ కి పెట్టాలి అంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటది. ఇంత ట్రీట్మెంట్ వస్తే అయితే మంచిగానే ఉంటది, మంచిగానే ట్రీట్ చేస్తారు అనిపిస్తుంది. చాలా మంది అమెరికాలో ట్రీట్మెంట్ చాలా బాగుంటది. అక్కడ పెద్ద పెద్ద స్పెషలిస్టులు ఉంటారు, రీసెర్చ్ చేసే వాళ్ళు
ఉంటారు అనుకుంటారు. అది అయ్యుండొచ్చు, కాకపోతే ఇక్కడ ఉన్న స్పెషలిస్టులు రానియండి, రీసెర్చ్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఇండియన్సే ఉంటారు. అంటే ఓన్లీ ఇండియన్స్ అనే రాదు, అమెరికన్స్ రాకుండా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు. ప్రతి దేశానికి కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నట్లుగా నాకెందుకో అమెరికాలో అన్ని పాజిటివ్ అని అనిపించినా కూడా ఈ డాక్టర్స్ విషయానికి వస్తే నెగిటివ్ గా అనిపిస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ ఎవరు కడతారు ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ అని కట్టకుండా ఉంటున్నారు. ఒకవేళ ఏదైనా వస్తే ఇన్సూరెన్స్ రాదు కదా, మొత్తం పోతుంది. సో ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి, అట్లీస్ట్ బేసిక్ ఇన్సూరెన్స్ అన్న ఉండాలి. సో ఇంకా మెడిసిన్స్ విషయానికి వస్తే జలుబు జ్వరము ఇలాంటివన్నీ వాటికి మాత్రం ఏమి ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వవు. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనివి ఏవి కూడా. అదే అలా రాకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఏమన్నా తెచ్చుకున్నాం అనుకోండి, 80% వరకు ఇన్సూరెన్స్ లో కవర్ అవుతుంది, 20% వరకు మనం పెట్టుకోవాల్సి ఉంటది. ఓన్లీ బేసిక్ మెడిసిన్స్ మాత్రమే మనం తీసుకోవడానికి ఉంటది అన్నట్లు. అలా రాకుండా కొంచెం ఏదన్నా ఇష్యూ వచ్చింది అనుకోండి, తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనం మెడికల్ షాప్ కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడానికి ఉంటది. అదే మన దగ్గర మెడికల్ షాప్ కి వెళ్ళి మనకి ఇలా అవుతుంది అని చెప్పరని ఏదో ఒకటి అయితే ఇస్తారు, బట్ ఇక్కడ అలా ఇవ్వడానికి ఎవరు కూడా ఉండరు అన్నట్లు. ఇంకా మనం హాస్పిటల్ కి వెళ్ళరానే ఒక 10 పేజీల బుక్లెట్ అయితే ఇస్తారు, అదంతా కూడా ఫిల్ చేయాలి మనము. మేము ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఇదంతా ఎవరు ఫిల్ చేస్తారులే అని చెప్పేసి ఓన్లీ మన నేమ్ రాసి అయితే ఇచ్చాము. ఒక 10 నిమిషాల తర్వాత అయితే లోపలికి ఒక నర్సు లాంటి ఆవిడ వచ్చేసి ఫస్ట్ మీరు ఇదంతా కూడా ఫిల్ చేసి ఇవ్వండి అని అడిగుండే. ఇంట్లో చచ్చినట్లు అదంతా కూడా మొత్తం ఫిల్ చేసి ఇచ్చామన్నట్లు. కానీ ఒక్కొక్కసారి అమెరికాలో వైద్యం చాలా బాగుంటదేమో అనిపిస్తుంది. దాంతో ఒక ఉదాహరణ చెప్తాను నేను. మాకు ఇక్కడ ఒక అమెరికన్ ఫ్యామిలీ వాళ్ళు పరిచయం ఉండే, వాళ్ళ మనవరాలకి ఒక యాక్సిడెంట్ అయి ఉండే, తనకి మొత్తం కూడా బ్యాక్ బోన్ అలా ఫ్రాక్చర్ అయ్యింది. సో ఇంకా అప్పుడు వాళ్ళని ఒక 1 వీక్ హాస్పిటల్లో ఉన్న తర్వాత మేము వెళ్ళాము చూడడానికి. నేను అప్పుడు ఆ అమ్మాయిని చూసి ఈమె అట్లీస్ట్ ఒక 6 months అన్న పడుతుందేమో రికవరీ అవ్వడానికి అనుకున్నాను. జస్ట్ ఒక 10 days కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వాటర్తో నడుస్తూ ఉంది. అదేంటి అప్పుడే కోలుకుంది అనుకున్నాను. మళ్ళీ ఒక 1 month తర్వాత మళ్ళీ కార్ డ్రైవ్ చేస్తూ కనిపించింది. ఇదేం మిరాకిల్ రా బాబు అనుకున్నాను. బట్ కొన్ని చూస్తే మాత్రం నిజంగానే చాలా బాగుంటుందేమో మెడికల్ కూడా అనిపిస్తుంది. కానీ ఈ వెయిటింగ్ పీరియడ్ మాత్రమే చాలా దారుణంగా ఉంటుంది. అంతటనం వెయిటింగ్ లేకుండా ఉంటే మాత్రం ఇంత చాలా బాగుండేమో అని చెప్పేసి జస్ట్ నా అభిప్రాయం అంతే. ఇంత మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.